Divide a line of 100 mm length into 8 parts. So first draw a line 100 mm length. First 100 mm, draw a line 100 mm length, mark it as A, B. Now using mini drafter, set angle less than 30 degrees or 30 degrees. Now మినీ డ్రాఫ్టర్ తోటి 30 degrees యాంగిల్ సెట్ చేసుకుని ఏ దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ ఎంతో కొంత లెంగ్త్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కంపాస్ తీసుకుని కంపాస్ తోటి ఎంతో కొంత మెజర్మెంట్ తీసుకొని కంపాస్ తోటి ఇప్పుడు ఇక్కడ లైన్ని 8 parts చేయమన్నారు కదా, 8 partsకి సో మనం ఏం చేస్తామంటే కంపాస్లో ఎంతో కొంత లెంత్ తీసుకొని ఇక్కడ ఈ మనం ఏదైతే లైన్ గీసామో 30 degrees యాంగిల్ పెట్టి ఆ లైన్ని 8 parts చేస్తాం అనమాట. 1 2 3 4 5 6 7 8. సో కరెక్ట్గా మనం తీసుకున్న లైన్ 8 parts కరెక్ట్గా అయింది. సో ఇప్పుడు ఈ లాస్ట్ వన్ ఏదైతే 8th part ఉంది కదా, అది మన ఇక్కడ బి అనే పోర్షన్ ఉంది కదా లైన్ యొక్క చివరి భాగం, ఈ రెండు భాగాల్ని మనం మినీ డ్రాఫ్టర్ సాయంతో కలపాలి. కలిపిన తర్వాత సేమ్ అదే యాంగిల్ తోటి మిగిలిన పాయింట్స్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి 1 by 1. ఓకే, నా చూడండి, మీకు ఇవి మనం ఒక లైన్ తీసుకున్నాం 30 degreesలో. ఆ లైన్ పైన ఎంతో కొంత కంపాస్ తీసుకొని 8 parts చేసాము. ఆ లాస్ట్ యొక్క పాయింట్ని ఈ యొక్క లైన్ యొక్క ఎండ్ పాయింట్ని కలిపాము. అదే సేమ్ యాంగిల్లో మిగిలినన్నీ కూడా కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు మనకి చూడండి 0 1 2 3 4 5 6 7 8 parts. 1 2 3 4 5 6 7 8 parts వచ్చినాయి. ఇది ఆన్సర్.